నిన్న హైయెస్ట్ వాచ్ నిన్న 8800 పోయింది. నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్. ఎట్లున్నారు అందరూ? సో టుడే ఇస్ చెస్ట్ డే బేస్ డే, చెస్ట్, షోల్డర్ అండ్ ట్రైసెప్. ఈరోజు ఏంటంటే కొంచెం వెయిట్స్, మోడరేట్ వెయిట్ చేస్తాం అండ్ ప్యూర్ హైపర్ట్రోఫీ, స్లో అండ్ కంట్రోల్ రిప్స్, క్లీన్, స్లో అండ్ మంచి వర్కౌట్. సో బేసిక్గా మనకు వర్కౌట్ ట్రైనింగ్లో నా ట్రైనింగ్ ప్రోటోకాల్లో వీక్లో ఒకవేళ 6 days ఉంటే అందులో 2 days ఒకవేళ చెస్ట్ ఉంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా డిఫరెంట్గా ట్రైన్ చేస్తా. ఏం చేస్తా అనేది ఈరోజు వీడియోలో మాట్లాడదాం. ఓకే, సో ఒకటి తాగేసి విల్ స్టార్ట్. సో థర్డ్ సెట్ 35 into 8 reps. వస్తారో వదలదు, బట్ లెట్స్ ట్రై. స్లో అండ్ ఈసెంట్రిక్ మూమెంట్ చేస్తే ఒకవేళ ఐ మైట్ గెట్ అరౌండ్ 4 or 5 reps, బట్ లెట్స్ ట్రై ఫర్ 8. దాని తర్వాత ఇంకా కొంచెం ఎక్స్ట్రా పుష్ చేయాల్సి వస్తుంది. వచ్చి
వీక్లో మనం 2 days ఒకవేళ ట్రైన్ చేస్తే యాజ్ ఐ సెడ్ ఇందాక చెప్తాను కదా. సో ఒకవేళ చెస్ట్ 2 days ట్రైన్ చేస్తున్నట్టయితే చెస్ట్లో ఇంక్లైన్ డంబుల్ ఆర్ బెంచ్ ప్రెస్ ఈజ్ అ కాంపౌండ్ లిఫ్ట్. కాబట్టి ఇఫ్ ఐఎమ్ ట్రైనింగ్ 2 times చెస్ట్ ఈ వీక్లో, ఒకరోజు ఐ విల్ గో విత్ హెవియెస్ట్ డంబుల్స్ అండ్ లెస్ వెయిట్స్, లెస్ రెపిటేషన్స్. ఒకవేళ హెవియెస్ట్ డంబుల్ తోటి చేస్తే అరౌండ్ 6 to 8 reps అచీవ్ చేస్తాం. అందులో ఫెయిల్యూర్ హిట్ చేస్తా. అండ్ హైపర్ట్రోఫీ అన్నప్పుడు చేసేది మోడరేట్ ఉంటుంది, మోడరేట్ టు హెవియెస్ట్ వెయిట్స్, బట్ విత్ మోర్ రెపిటేషన్స్ లైక్ 12 to 15 rep range మెయింటైన్ చేస్తాం. అండ్ హైపర్ట్రోఫీ చేసిన రోజు కొంచెం వెయిట్ తక్కువ ఉంటుంది, లైక్ 20, 25, 30 kgs, డెఫినెట్లీ లెస్ వెయిట్. సో అంత తక్కువ వెయిట్ వేసుకొని రెప్స్ ఎక్కువ కొడతాం సో దట్ వీ కెన్ అచీవ్ దట్ హైపర్ట్రోఫీ. అండ్ షోల్డర్ ప్రెస్ ఒకటి నేను కొంచెం లైట్ వెయిట్ చేస్తాను. రెప్స్ కూడా ఫుల్ డెప్త్, ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ తోటి స్లోయెస్ట్ క్లీనెస్ట్ రెప్స్ కొడతా. ఎందుకంటే మనది షోల్డర్ వీక్ కాబట్టి దాన్ని కొంచెం స్పెషల్గా ఎక్కువ స్పెసిఫిక్గా ట్రైన్ చేస్తాం. ఇట్స్ 2 more sets, 25, 12 reps. Come on. Two more. Easy. Last one, sir. Come on. Come on. సో స్టార్టింగ్ నుంచి నా షోల్డర్ ప్రెస్ చాలానే స్ట్రాంగ్ ఉండే, మంచిగా హెవీ లిఫ్ట్ చేస్తాం. స్టార్టింగ్ నుంచి ఐ వాజ్ నాట్ వీక్ అట్ ఆల్. మంచిగా 25 kg తోటి 10 reps, 30 తోటి 12 reps, 35 తోటి కూడా కొడుతుండే, 35 తోటి 5-6 reps వస్తాయి. బట్ ఈవెన్ దో ఇంత గట్టిగా ట్రైన్ చేస్తున్నా కూడా, ఇంత హెవీ లిఫ్ట్ చేస్తున్నా కూడా మీ షోల్డర్ ఈజ్ వీక్. ఐ డోంట్ నో వాట్ ఈజ్ ద రీజన్. కానీ నిన్న మొన్న రీసెంట్గా నేను కొన్ని యూట్యూబ్ వీడియోస్ వస్తుండే, లైక్ ఫర్ షోల్డర్ బెటర్ ఇంప్రూవ్మెంట్ అండ్ గ్రోత్. ఈవెన్ ఇఫ్ ఐఎమ్ లిఫ్టింగ్ హెవీ, అవి ఎందుకు గ్రో అవుతలేవు అనే దానికి ఒక రీజన్ చూసుకుంటే హైపర్ట్రోఫీ మిస్ అవుతుండే నా దానిలో. ఐ యూస్ టు లిఫ్ట్ హెవీ యాస్ వెయిట్స్, అంత గట్టిగా వేస్తుంది అంతే. కానీ హైపర్ట్రోఫీ ఎప్పుడు చేయలే, ఇప్పుడు రీసెంట్గా స్టార్ట్ చేసినాం. సో దీన్ని ఏంటంటే షోల్డర్కి ఎంత హెవీ లిఫ్ట్ చేస్తున్నామని కాదు, స్లో అండ్ కంట్రోల్డ్గా రెప్స్, ఎంత స్లోగా చేస్తున్నాం, ఎంత కంట్రోల్డ్గా వెయిట్ని మనం పుష్ చేయగలుగుతున్నాం అనేది ఇంపార్టెంట్. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ 25, 30, లైక్ ఎవ్రీ మజిల్. చెస్ట్కి మనం ఎంత స్లోగా అయితే కంట్రోల్ రెప్స్ కొడతాము, షోల్డర్కి కూడా అంతే కొట్టాలి. సో అది 2 more sets. జిమ్లా చేస్తున్నాం ఒకటి. సార్ come on, last one. జిమ్లో హెవీయెస్ట్ డంబుల్స్ ఎవరైనా లేపేస్తారు, జిమ్లో హెవీయెస్ట్ డంబుల్స్ తోటి ఎవరైనా రెప్యుటేషన్లో కొట్టేస్తారు. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద ట్రైనింగ్ వాట్ మ్యాటర్స్ ఇస్, అది కంప్లీట్ అయిన తర్వాత ఆ వెయిట్స్ని తీసుకొని రీరాక్ చేయడం అనేది యాక్చువల్ ఛాలెంజ్ అండ్ ఆల్సో ట్రూ అథ్లీట్ మైండ్ సెట్.
సో నేనైతే ప్రతిసారి ఏవో ఒకటి చేసినా కూడా అయిపోగానే జస్ట్ ఉన్నట్టు ఇట్లా రిలాక్స్ చేసి పెట్టుకుంటా. సో మీరు కూడా ఒకటి ట్రైన్ చేస్తున్నట్టయితే ఆ జిమ్ ఎంత గలీజ్ ఉండని, ఆ జిమ్లో మెయింటెనెన్స్ ఎంత ఖరాబ్ ఉండని. జిమ్ మెయింటెనెన్సే ఖరాబ్ ఉంది కదా అని చెప్పి నువ్వు నీ మెయింటెనెన్స్ని ఖరాబ్ చేసుకోలేవు కదా. సో నువ్వు ట్రైన్ చేస్తున్నావా, ఆ జిమ్ ఎంత గలీజ్ ఉన్నా కూడా వెయిట్లు తీసినట్టు విత్ రెస్పెక్ట్ పెట్టేసాయి. దాట్ విల్ మేక్ యూ అ రియల్ లీడర్. మీరు నా లాస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ చూసారు కదా, లాస్ట్ కాంపిటీషన్కి. ఆ టైంకి నేను లిటరలీ సైడ్ చెస్ట్ పోజ్ చేసినప్పుడు ఐ విల్ షో హియర్ నా ఆర్మ్స్ చాలా డామినేషన్ ఉండే, లైక్ ప్యూర్ డామినేషన్. షోల్డర్ మాత్రం చాలా వీక్ ఉండే. అండ్ ఆ ఒక్క ఫొటోస్ని లైక్ ఆ స్టేజ్ ఫొటోస్ కానివ్వండి, ఆ పీక్ ఫొటోస్ కానివ్వండి, వాటిని రెఫరెన్స్లో పెట్టుకొని ఒక వర్కౌట్ ప్లాన్ డిజైన్ చేసుకొని స్పెసిఫిక్ అంటే టార్గెటెడ్ మజిల్, షోల్డర్, అప్పర్ చెస్ట్ అండ్ మిడ్ బ్యాక్, ఈ 3 పైన ఎక్కువ వర్క్ చేస్తున్నా. బ్యాక్ ఈజ్ డెఫినెట్లీ స్ట్రాంగర్, బట్ లోవర్ బ్యాక్ స్ట్రాంగ్ ఉంది, అప్పర్ బ్యాక్ కూడా స్ట్రాంగ్ ఉంది. మిడ్ బ్యాక్లో ఇంకొంచెం థిక్నెస్ తీసుకురావాలా, లాట్స్ ఇంకొంచెం ఓపెన్ అవుతాయి. సో దెర్ ఇస్ అ ఛాన్స్, ఇంకొంచెం పొటెన్షియల్ ఉంది అందులో. సో దానిపైన ఎక్కువ వర్క్ చేస్తున్నాం. అండ్ అప్పర్ చెస్ట్ ఒకటి వర్క్ చేస్తే ఓవరాల్ చెస్ట్ మంచిగా అనిపిస్తుంది. ఎట్లన్నా రేట్ డెల్టా అవన్నీ ట్రైన్ చేస్తున్నాం కాబట్టి దాంతోపాటు ఈక్వల్గా వీఆర్ ట్రైనింగ్ అవర్ ట్రాప్స్ యాజ్ వెల్. సో ఏది ఎక్కువ ట్రైన్ చేసినా ఇంకొకటి తక్కువ కావద్దు. సో బ్యాలెన్స్, సిమెట్రీ, ఎవ్రీథింగ్ మ్యాటర్స్. కాబట్టి దానికి తగ్గట్టు వీఆర్ ట్రైనింగ్.
నేను అయిపోయినట్టే మనం ట్రైనింగ్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తాం, మాటలు తక్కువ, జస్ట్ ట్రైనింగ్ వాల్యూమ్, ట్రైనింగ్ ఇంటెన్సిటీ పైన ఎక్కువ ఫోకస్ చేస్తాం. సో దట్ విల్ బి మోర్ ఫోకస్డ్ ఆన్ ఇన్ టు ద వర్కౌట్స్. మజా వస్తుంది ట్రైనింగ్లో. సో ఒకవేళ ప్రతి సెట్కి మధ్యలో మాట్లాడుకోవడం చేస్తే వీడియో లెంత్ ఒకటి పెరుగుతుంది, దట్ ఈస్ ఫైన్. వీడియో లెంత్ చేయడం అనేది మనకు అలవాటే, బట్ కాంటెక్స్ట్ ఏదైతుందో అది చాలా పెద్ద అయిపోతుంది. సో ఎక్కువ ట్రైనింగ్ పైన ఫోకస్ చేస్తుంది. I hope you guys will understand that. షోల్డర్ అయితే మస్తు ఇంప్రూవ్ honestly. ఇంకోటి వీడియో క్వాలిటీ ఎట్లా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ ట్రైనింగ్ వాల్యూమ్, ట్రైనింగ్ ఇంటెన్సిటీ, ఈ ఇంటెన్షన్ ఏదైతే చూపిస్తున్నానో లైక్ పర్ఫార్మెన్స్ టెక్నిక్ని మెయిన్గా చూపించడానికి రీజన్ ఏంటంటే మస్తు మంది వీడియోలు చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. లైక్ ఇఫ్ దే ఆర్ వాచింగ్ మీ రెగ్యులర్లీ, నా వీడియోస్ రెగ్యులర్గా చూస్తున్నట్టయితే వాళ్ళకు నా వీడియోలు చూసి ఫామ్ నేర్చుకోనికి దొరుకుతుంది, టెక్నిక్ నేర్చుకోనికి దొరుకుతుంది. అండ్ చేస్తున్నప్పుడు కొన్ని చిన్న చిన్న టిప్స్ ఇస్తే దాని నుంచి నేర్చుకుంటారు ఏదో ఒకటి. సో ఒకవేళ నేనే తప్పు చేసిన అనుకో, వీడియోలు చూసి కూడా మీరు కూడా రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మీరు కూడా తప్పు చేస్తారు. సో డోంట్ వాంట్ దట్. కాబట్టి కొంచెం ఎక్కువ ఫామ్ మీద ఫోకస్ చేసుకుంటా స్లోగా ట్రైన్ చేస్తున్నా. షోల్డర్ అయితే నిజంగా మస్తు ఇంప్రూవ్ అయింది, ఆనెస్ట్గా మస్తు ఇంప్రూవ్ అయింది. వర్కౌట్ అయిన తర్వాత మీకు చూపిస్తాను. రేట్ డెల్ట్ వాకింగ్ అప్. డెఫినెట్లీ న్యాచురల్ బాడీ బిల్డింగ్ ఈజ్ వెరీ స్లో ప్రాసెస్. ఖచ్చితంగా స్లోగా ప్రాసెస్ చేస్తుంది, స్లోగా బాడీ బిల్డ్ అవుతుంది. బట్ డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ వర్త్ ఇట్. అండ్ ఎప్పుడైతే మనం కట్టు కొడతామో ఇప్పుడు కండిషన్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, గ్యారంటీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కండిషన్. జస్ట్ ఇప్పుడు వీఆర్ ఫోకసింగ్ మోర్ ఆన్ మజిల్ మాస్. ఎప్పుడైతే మనం కట్ స్టార్ట్ చేస్తామో ప్రాపర్గా, దెన్ ఐ విల్ షో ద ప్రోగ్రెస్. లైక్ యాక్చువల్గా మజిల్ మాస్ ఎంత పుట్ ఆన్ చేసినాం అనేది అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు బల్క్లో ఏముంది, కొంచెం బాడీ ఫ్యాట్ వస్తుంది, వెయిన్స్ పాపింగ్ అవుతున్నాయి చిన్నగా, వాస్కులారిటీ ఉంది, ఇవన్నీ మెల్లమెల్లగా వెళ్ళిపోతాయి, ఫేడ్ అవుట్ అయిపోతాయి సైజ్ జరుగుతున్న కొద్దీ. డెఫినెట్లీ బికాస్ మజిల్ మాస్తో పాటు ఫ్యాట్ కూడా గెయిన్ అవుతుంది. ఆ ఫ్యాట్ని కట్ చేసి ఎప్పుడైతే మనం ఆ మజిల్ని పెంచిన మజిల్ని రీటైన్ చేస్తామో దెన్ ద వాస్కులారిటీ కమ్స్ అవుట్, దెన్ ద కండిషనింగ్ కమ్స్ అవుట్. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఎప్పటికైతే నేను నా ట్రైనింగ్ ఇంటెన్సిటీ అండ్ నా ట్రైనింగ్ దీని మీద ఎక్కువ ఫోకస్ చేయడం స్టార్ట్ చేసినా ఇన్ ద రీసెంట్ టైమ్స్. లైక్ ఆ బ్లాగ్ షూట్ చేస్తున్నా కూడా ఇంతకుముందు నేను వీడియో షూట్ చేసినప్పుడు ఏంటంటే ఎక్కువ టైం వీడియో షూట్ చేసుకుంటా మాట్లాడుకుంటా రెస్ట్ ఎక్కువ అయిపోతుండే సెట్స్ మధ్యలో. దానివల్ల నాకు ఆ పంప్ ఫీల్ కాకపోతుండే, అంటే ఆ రష్ ఫీల్ కాకపోతుండే బ్లడ్లో కూడా.
బట్ ఎప్పటి నుంచి అయితే నేను మాట్లాడడం తగ్గించి ట్రైనింగ్ పైన ఎక్కువ ఫోకస్ చేసి జస్ట్ ఇట్లా వీడియోలు తీసుకుంటే పెడుతున్నాను. నెక్స్ట్ లెవెల్ ఫీల్. మీరు కూడా ట్రై చేయండి. మాటలు తక్కువ వేయరు, వర్కౌట్ ఎక్కువ వేయండి. వర్కౌట్ అయిపోయిన తర్వాత మాట్లాడరు ఏమన్నా అట్లా. నెక్స్ట్ లెవెల్ చలో. లెవెన్ వీక్స్ అవుట్. ఇంకో 11 వీక్స్. ఇంతవరకు మేబీ ఇంకొక 4 or 5 kgs విల్ గెయిన్. దాని తర్వాత కట్ చేసినప్పుడు ఒక 2 కిలోలు తగ్గుతాం. మేబీ ఇంకా తక్కువ తగ్గచ్చు, ఇంకెక్కువ తగ్గచ్చు. బట్ డెఫినెట్లీ ఈసారి మాత్రం జూజూబీ. యూనో వాట్ జూజూబీ మీన్స్? నథింగ్. ఈసారి కట్ నథింగ్. ఎన్హాన్స్ లుక్ పట్టుకొస్తా న్యాచురల్గానే చూపిస్తాను మీకు. అండ్ నేను ఫ్యాట్ గెయిన్ అయిందా లేదా చూసుకోవాలంటే జస్ట్ ఈ లోవర్ బ్యాక్ అంతే. ఒక్కసారి లోవర్ బ్యాక్లో కొంచెం అన్న ఫ్యాట్ వచ్చిందా దెన్ ఫ్యాట్ గెయిన్ అవుతున్నట్టే. అంటిల్ అన్లెస్ ఆ లోవర్ బ్యాక్ ఫైబర్లు, లోవర్ బ్యాక్ సపరేషన్లు ఎప్పటిదాకా అయితే ఉంటాయో బాడీలో, ఐఎమ్ స్టిల్ లీన్ ఎనఫ్. అండ్ చూడాలి కొంచెం వాటర్ హోల్డ్ అవుతుంది. బట్ ఈ వాటర్ హోల్డ్ ఏదైతుందో ఇది మన స్ట్రెంగ్త్కి హెల్ప్ చేస్తుంది. అండ్ మన వర్కౌట్లో ఆ ఎనర్జీ యూటిలైజ్ చేసుకోనికి అండ్ మన కార్టిసాల్, మన స్ట్రెస్ ప్రతి ఒక్కటి ఈ స్కిన్ పైనే ఉంటుంది. ఎప్పుడైతే ఇది తగ్గుతుంటుందో అప్పుడు మన మైండ్ సెట్ చేంజ్ అవుతుంటుంది, స్ట్రెస్ పెరుగుతుంటుంది, ప్రతి ఒక్కటి పెరుగుతుంది. సో దిస్ ఈజ్ డెఫినెట్లీ గుడ్ ఇఫ్ యు ఆర్ బిల్డింగ్ మజిల్. ఓకే, మీరు ఒకవేళ ఈ సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్లను చూసి 24 hours, 365 days, నెక్స్ట్ ఒక 5 years, 6 years, 10 years వరకు లైఫ్ టైం వాళ్ళకు యాప్స్ ఉన్నాయంటే జస్ట్ బిలీవ్ మీ, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, ఇట్ ఈస్ నాట్ న్యాచురల్. ఓకే, యాప్స్ని మెయింటైన్ చేసుకుంటా నువ్వు సైజ్ బిల్డ్ చేసేస్తున్నావు, పెద్ద పెద్దగా సైజ్ వస్తుందంటే ఇట్స్ నాట్ పాసిబుల్. ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, నేను కూడా చాలా ట్రై చేసిన అట్లా లీన్ ఉండి యాప్స్ మెయింటైన్ చేసుకుంటా సైజ్ పెంచుదామని. బట్ it has never been possible. ఇప్పటికీ యూ కెన్ సీ లోవర్ యాప్స్ కూడా విజిబుల్ ఉన్నాయి. ఇంకా నాకున్నది 7 వరకు. హ్యాపీ విత్ ద ప్రోగ్రెస్. చలో ఇంకో కొన్ని సెట్స్ ఉన్నాయి, లెట్స్ ఫినిష్ ఇట్ ఆఫ్. అండ్ దాని తర్వాత బాడీ కండిషన్ చూస్తాం.
సో యాజ్ ఆఫ్ నో ఇంత కూడా ఫ్యాట్ గెయిన్ కాలే. వీ హ్యావ్ గెయిన్డ్ ఓవర్ 2 kgs, 70.4 వెయిట్ ఈరోజు. సో బాడీ ఫ్యాట్ అయితే మినిమల్గా చాలా తక్కువ వచ్చింది. రీజన్ బీయింగ్ మనం చేసే కార్డియో, మన స్టెప్స్, మన ట్రైనింగ్ ఇంటెన్సిటీ, మన డైట్, స్లీప్ ప్రతి ఒక్కటి ఆన్ పాయింట్. ఒక 3 days నుంచి 10 hours అనుకుంటున్నా డైలీ, లైక్ మోర్ దెన్ 10 hours, విచ్ ఈస్ గుడ్ ఫర్ రికవరీ. అండ్ మొన్ననే డీప్ టిష్యూ కూడా వేయించిన మసాజ్, కాబట్టి రికవరీ అంతా మంచిగా అవుతుంది, కండిషన్ కూడా మంచిగా అవుతుంది. ఇంకొక 2 months ఉంది టైం. 2 months బల్క్, ఇంకో 11 weeks. Let's see how it goes. And బల్క్ చేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ మనం క్యాలరీస్ ఎక్కువ తింటాం కాబట్టి మజా వస్తుంది. మళ్ళీ కట్ చేసేటప్పుడు డెఫిసిట్లో పోగానే కొంచెం చిక్కలు కనిపిస్తాయి. అండ్ విత్ దట్ బీయింగ్ సెడ్, బ్లాగ్ని అయితే ఇడికి ఎండ్ చేస్తున్నాం. ఏదైనా ఉంటే విల్ టాక్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇప్పటిదాకా నమస్తే, లవ్ యూ ఆల్. 42K, 41.3K యూట్యూబ్. సో జల్దీ 50K కొట్టేసేరి, మెల్లగా 100K కూడా కొడదాం. టైం టేకింగే, బట్ డెఫినెట్లీ చేద్దాం. ఇంకోటి ఏంటంటే, ఈ యూట్యూబ్లోకి నుంచి షార్ట్ వీడియోస్ తీసేసినప్పటి నుంచి సబ్స్క్రైబర్ కౌంట్ తగ్గింది, విచ్ ఇస్ డెఫినెట్లీ నాట్ ఎ బిగ్ డీల్. మెల్లగా కన్సిస్టెంట్గా ఇట్లానే వీడియోలు చేసుకుంటా అయిపోతుంది 100K. అండ్ యూట్యూబ్ కూడా 172K అయింది, 174K, 174.5. సో ఇంకొక 500 వస్తే 175K. 200Kకి పెద్ద టైం లేదు, ఇంకో 25K బై ఆగస్ట్. ఐసిఎన్ మన వాళ్ళ ఐసిఎన్ కాంపిటీషన్ వరకు వీల్ హిట్ 200K అష్యూర్డ్, ఖచ్చితంగా. సో అది చలో, రేపు కలుద్దాం.